RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. మహిళపై అసభ్యంగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యూ లైఫ్ హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ సమీర్ ని అరెస్ట్ చేయాలని, అలాగే హాస్పిటల్ ని సీజ్ చేయాలని హాస్పిటల్ ముందు బయట నుంచి నిరసన తెలిపిన ప్రజా సంఘాల నాయకులు, బాధితురాలి కుటుంబ సభ్యులు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని న్యూ లైఫ్ హాస్పిటల్లో తనకు ఆరోగ్యం బాగాలేదని ఆర్ఎంపీ సమీర్ తో వైద్యం చేయించుకోవడానికి తల్లితో వచ్చిన బాధిత మహిళపై ఆర్ఎంపీ సమీర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ అనుచిత పదజాలం వాడాడని బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం బాధిత మహిళకు మద్దతు తెలుపుతూ నాగర్ కర్నూలులోని ప్రజా సంఘాల నాయకులు, బాధితురాలి కుటుంబ సభ్యులు న్యూ లైఫ్ హాస్పిటల్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టి దీనికి కారణమైన ఆర్ఎంపీ సమీర్ ని అరెస్టు చేయాలని, అలాగే న్యూ లైఫ్ హాస్పిటల్ ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై సీఐ కనకయ్య మాట్లాడుతూ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్ఎంపీ డాక్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తను ఎక్కడున్నా అరెస్టు చేసి బాధితురాలికి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పారు. ప్రజా సంఘాల నాయకులు సీజ్ చేసే వరకు తమ నిరసనని కొనసాగిస్తామని తెలపడంతో అదే సమయానికి జిల్లా వైద్యాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వైద్యాధికారులు ఎంక్వైరీ చేసే వరకు హాస్పిటల్ ని మూసివేస్తామని సీఐ కనకయ్య తెలుపుతూ న్యూ ఇయర్ హాస్పిటల్ ని మూసివేసి వెళ్లిపోయారు. అర్హత లేనటువంటి వారికి అర్హత కల్పించేటువంటి క్లినిక్లు ఏర్పాటు చేసుకునే సౌకర్యము అసలు రద్దు చేయాలి. అట్లాంటి క్లినిక్లు ఏమున్నా సరే తక్షణమే మూసేయాలి. ఆ అమ్మాయి కేవలం ఫీవర్ చూపించుకోవడానికి వచ్చింది తప్ప పర్సనల్ విషయాలు చెప్పడానికి రాలేదు, పర్సనల్ విషయాలు అడగడానికి రాలేదు. అడగడానికి ఆయనకు అర్హత ఉంటే కదా. అర్హత లేనటువంటి ఆ మనిషితోనికి ఎవరు దొరకక 2 గంటల సమయంలో ప్రతి హాస్పిటల్ కూడా మూసుకొని ఉన్నందుకు గత్యంతరం లేక ఫీవర్ తగ్గించుకోవాలని అక్కడికి వచ్చింది. ఫీవర్ ను మరుగున పచ్చి ఆయన పర్సనల్ విషయాలపైన ఇంట్రెస్ట్ చూపించుకుంటూ టచ్ చేయని చోట్ల టచ్ చేస్తూ రూమును మూసి మరి బోల్ట్ పెట్టి ఆయన పర్సనల్ విషయాలు అడగడంలో అంతర్యం ఏమిటి? మరి ఆ అమ్మాయి కనీసం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి ఈ మధ్యాహ్నం వరకు బయటికి రాలేదు. ఆమెను చాలా రకాలుగా ప్రోత్సహించి మీకు మేమందరం ఉన్నాము సపోర్ట్ అని పొద్దున్న నుంచి ఆమెను ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు అసలు విషయం ఆమె చెప్పడం జరిగింది. ఇలాంటి హాస్పిటల్ ఎంత కష్టపడి సీజ్ చేపిస్తే అంత తొందరగా ఓపెన్ అయ్యేటట్టు కనుక యంత్రాంగం అంతా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మరోసారి జరగకుండా ముఖ్యంగా మహిళల పైన ఈ లైంగికమైనటువంటి దాడులు అరికట్టడానికి మరి శాఖాపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇవి ఆగవు. ఎవరంతకు వాళ్ళు తోచిన మందునిచ్చి మరి అమాయకమైనటువంటి మహిళల ప్రాణాలను మనం కుటుంబ సభ్యులు కూడా మహిళ ప్రాణం పోయిందంటే అంత గిలగిల కొట్టుకోరు. అదే ఒక పురుషుని ప్రాణం పోయిందంటే ఒక కుటుంబ సభ్యుడు, ఒక యజమాని, ఒక బాధ్యుడు మరి ప్రాణాలు పోయిందని అందరికీ చెప్పుకుంటారు. మీడియా కూడా బాగా ప్రచారం చేస్తుంది. కానీ మహిళల ప్రాణాలంటే అంత చురుకన. మహిళ లేని లోకం లేదు, మహిళ లేని సృష్టి లేదు. మరి అలాంటి సృష్టికర్త అయినటువంటి మహిళకు ఈ రకాల అవమానకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే మరో కలకత్తాను మన నాగర్ కర్నూలులో సృష్టించినటువంటి ఒక చర్య. మరి ఆ చర్యకు పాల్పడిన వ్యక్తి ఉండకపోవచ్చు దాకా, కానీ హాస్పిటల్ ఉంది కదా, దాన్ని తక్షణమే ఎందుకు సీజ్ చేయలేకపోతున్నారు? దానికి శాఖాపరమైనటువంటి అధికారులు వచ్చి తక్షణమే ఎందుకు సీజ్ చేయలేకపోతున్నారు? అది సీజ్ చేసేంత వరకు మేము ఆ నెట్టపైనే ఉండి దాన్ని ఊహించిన తర్వాతనే మా ఇళ్ళకి వెళ్తామని ఈరోజు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు మేము బజార్లోకి రావడం జరిగింది. ప్రాణాలతో చెలగాటమా, ప్రాణాలతో చెలగాటమా, మహిళలపై దాడులు వెంటనే
అన్నిటికీ నేనే కాదు నా పైన ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్ ఉంది. కొంతమంది ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ పోయారు, పేమెంట్ వచ్చే దగ్గర పోయారు. వాళ్ళు చేస్తారు అన్ని నేనే అన్ని మిమ్మల్ని ఏమంటలేము. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈరోజు ఎలాంటి పర్మిషన్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఈరోజు అడ్డగోలుగా ఆర్ఎంపీ డాక్టర్లు ఈరోజు హాస్పిటల్ పేరుతో ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఈరోజు అనేక విధాలుగా లైంగిక చర్యలకు పాల్పడుతూ ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు వ్యవహారం కొనసాగిస్తున్న పరిస్థితి జిల్లా కేంద్రంలో కనిపిస్తా ఉంది. గతంలో న్యూ ఫ్లైన్ హాస్పిటల్ అనేక దుశ్చర్యలకు పాల్పడినా ఇక్కడ ఉన్న మెడికల్ డిఎంఎన్ఎస్ కావచ్చు, అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏ ఒక్కరు కూడా చర్యలు తీసుకోకుండా ఈరోజు వాళ్ళను గాలికి వదిలేసి ఈరోజు ఇష్టం వచ్చిన నడుపుకోవడానికి రీతిలో ఈరోజు వివరించడం వలన ఈరోజు మళ్ళీ న్యూ ఫ్లైన్ హాస్పిటల్లో మళ్ళీ ఈరోజు ఒక అమ్మాయి పేషెంట్ ఈ రోజు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వస్తే ఈరోజు అసభ్య పదజాలంతో వాళ్ళతో మాట్లాడి ఈరోజు అనేక రకాల ప్రయత్నాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత జరుగుతున్నా ఈ డిఎంఎన్ఎస్ గానీ, జిల్లా కలెక్టర్ గానీ, అధికారులు గానీ ఈరోజు పడుచుకోవడం లేదు. పైగా బాధితులకు న్యాయం జరగాలని రోడ్డు ఎక్కితే పోలీసు వారు మాత్రం మీరు రోడ్డు మీద చేయకూడదు, రోడ్డు మీద చేస్తే ఈరోజు శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని ఈరోజు చెప్తా ఉన్నారు. ఇది సరైన చర్య కాదు. బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు బాధితుల పక్షాలకు న్యాయం చేయకుండా అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అధికారులు, డిఎంహెచ్, కలెక్టర్ వెంటనే రావాలి. ఈ యొక్క న్యూ లైఫ్ లైన్ హాస్పిటల్ వెంటనే సీజ్ చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో న్యూ లైఫ్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా న్యూ లైఫ్ హాస్పిటల్ గతంలో కూడా ఇటువంటి చర్యలు చేపడితే గతంలో 2-3 దఫాలు సీజ్ చేయడం జరిగింది. కొన్ని రాజకీయ ప్రయోజనాలు, ఆయన ప్రలోభాలు, లేదా అన్య కార్యక్రమాల వల్ల మళ్ళీ న్యూ లైఫ్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. ఈరోజు డాక్టర్ చేసినట్టు నకిలీ డాక్టర్, అసలు ఆయన డాక్టర్ కాదు, ఒక ఆర్ఎంపీ నకిలీ షెమి అయినటువంటి వాడు నాగర్ జిల్లా కేంద్రంలో డాక్టర్ అనే పేరుతో డాక్టర్ వృత్తికే మచ్చ తెచ్చి అవమానపరిచి ఈరోజు ఒక మహిళను ఈ రకంగా దుర్భాషలాడడం అంటే డాక్టర్ వృత్తికి ఒక పెద్ద మచ్చ అని చెప్పి ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు జిల్లా కేంద్రంలో ఇలాంటి నకిలీ హాస్పిటల్ ఉంటే జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉంటాడు, డిఎంఎన్హెచ్ఓ ఇక్కడ ఉంటాడు, జిల్లా అధికారులు సైతం ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను విచ్చలవిడిగా చూస్తూ చోద్యం చూస్తూ ఉన్నారు తప్ప ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే స్పందించి కలెక్టర్ గారు చర్య తీసుకొని వెంటనేస్ గా హాస్పిటల్ సీజ్ చేయాలి, ఆయన మీద కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపించాలి. ఇలాంటి నకిలీ వ్యవహారాలు చేస్తున్నటువంటి ప్రజల మాన ప్రాణాలు దోస్తున్నటువంటి ఆర్ఎంపీలు ఎలాంటి వాళ్ళైనా కూడా కఠిన చర్యలు తీసుకొని నాగర్ టౌన్ లో ఉన్నటువంటి నకిలీ హాస్పిటల్ అన్నింటినీ కూడా వెంటనే సీజ్ చేసి స్పెషల్ డ్రైవ్ చేసి డిఎంఎన్హెచ్ఓ కలెక్టర్ కలిసి స్పెషల్ డ్రైవ్ ద్వారా సీజ్ చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.